IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి మరొకసారి చంద్రబాబు గురించి ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సూపర్ 6, సూపర్ 10 అంటూ హామీలు ఇచ్చారని, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చెప్పాల్సినటువంటివి చెప్పకుండా ఏదో అద్భుతాలు సృష్టించేస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందని, ఆ రోజు ఇవన్నీ అమలు చేయటం సాధ్యం కాదని చెప్తే నేను సంపద సృష్టించి అమలు చేస్తాను, నాకెంతో అపార అనుభవం ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదని, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడట్లేదు. ప్రతి అక్క చెల్లెమ్మకు 1500 ఇస్తామన్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, దాని గురించి కూడా స్పందించట్లేదు. అటు రైతు భరోసా రైతుల అకౌంట్లో ఇంతవరకు పడలేదు, మత్స్యకార భరోసా పడలేదు, అలాగే కల్లు గీత కార్మికులకు ఇవ్వాల్సినటువంటివి ఇవ్వట్లేదు. అలాగే ఎన్నో పథకాలను పూర్తిగా ఆపివేయటం జరిగింది. పంటల బీమా గురించి అసలు పట్టించుకోవటమే లేదు. అలాగే విద్యార్థులకు ఇచ్చేటువంటి వసతి దీవెన, విద్యా దీవెనకు సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల కాలేదు. ఇక విద్యా కానుక కింద ఇచ్చేటువంటి కిట్లు కూడా కొంతమందికే ఇవ్వటం జరిగింది, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. ఇలా ప్రతి అంశంలోనూ పథకాలను పూర్తిగా నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తూ, మరొక పక్కన రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అప్పుల పాలైపోయింది, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని, వాస్తవానికి ఏపీకి అంత అప్పులు లేవు అని చెప్పి జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా ఏదో ఒకటి సాకులు చెప్తూ ప్రభుత్వం ఏపీ బాధ్యత అంతా మీ మీదే ఉంది అని ప్రజల నెత్తిన రుద్దుతూ ఆయన తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా చంద్రబాబు అని చెప్పి జగన్ ప్రశ్నించడం జరిగింది.